చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్లోని ఎస్కే ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడులు చేశారు. కొందరు విదేశీయులు బర్త్డే పార్టీ చేసుకున్నారు. అందులో దాదాపు 50 మంది నైజీరియన్లు డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం రావడంతో నార్కోటిక్స్ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పార్టీకి పర్మిషన్, డ్రగ్స్ వినియోగించడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంజనా ఫామ్ హౌస్ అని ఉంది ఇప్పుడు చూస్తున్నది. దీంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ రావటం, అప్పుడు రాజేంద్ర నగర్ జోనల్ ఫోర్స్ కొంత మొబిలైజ్ చేసి ఎస్ఓటీతో సహకారంతో ఇక్కడికి వచ్చి రైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం 51 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 37 మెంబర్స్ ఉమెన్ ఉన్నారు, 14 మేల్ ఉన్నారు. ఈ 51 మంది కూడా ఆఫ్రికన్ కంట్రీస్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు. దీంట్లో ఎక్కువగా 34 మెంబర్స్ ఉగాండా వాళ్ళు, కెన్యా, లిబేరియన్, తర్వాత క్యామరూన్, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడ వీళ్ళందరూ ఐడెంటిటీస్ అయి చూడటం జరిగింది. వీళ్ళు ఇక్కడ బేసికల్గా ఒక లిక్కర్ పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఒక 65 వరకు ఈ బీర్లు, తర్వాత చాలా ఒక 20 లీటర్స్ వరకు డిఫరెంట్ వెరైటీస్ లిక్కర్ బాటిల్స్ కూడా అక్కడ ఉన్నాయి. వీళ్ళు ఎవరు కూడా ఈ పార్టీ ఆర్గనైజ్ చేయడానికి పోలీస్ పర్మిషన్ కానీ ఎక్సైజ్ లైసెన్స్ పర్మిషన్ కానీ ఏం తీసుకోలేదు. దీంట్లో అదే వయలేషన్ దాని కింద, సౌండ్ పొల్యూషన్ దాని కింద, వీటి మీద ప్రాథమికంగా ఇప్పుడు మనం కేసు రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. మొయినాబాద్లో ఓ ఫామ్ హౌస్లో విదేశాలకు చెందిన యువకులు యువతులంతా కలిసి పార్టీ చేసుకుంటున్నారనే సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం ఉగాండాకు చెందిన దేశస్తులు, అదేవిధంగా నైజీరియన్స్ మొత్తం 51 మందిని ఐడెంటిఫై చేశారు. 34 మంది మహిళలతో పాటు మిగతా పురుషులు కూడా ఇక్కడ పార్టీ చేశారు. ప్రస్తుతం వారికి సంబంధించిన పాస్పోర్ట్లు, విసాలు ఇమిగ్రేషన్ అధికారులతో తనిఖీ చేస్తున్నారు. ఆ తర్వాత డ్రగ్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే దానికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మొత్తం ఆ లిక్కర్ 20 లీటర్లకు సంబంధించి వివిధ బ్రాండ్లకు సంబంధించిన లిక్కర్తో పాటు మొత్తం ఇతర దేశాలకు సంబంధించి మహిళలతో పాటు ఆ యువతికి సంబంధించి బర్త్డే పార్టీ కోసమే ఈ ఫామ్ హౌస్ని ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇక్కడ పార్టీ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం పోలీసులకి పక్కా సమాచారం రావడంతో ఇక్కడ అంతా కూడా విదేశీయులు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ రావడంతో ఒకసారిగా ఇక్కడ సోదాలు చేయడం జరిగింది. ప్రస్తుతం రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇంకా ఇమిగ్రేషన్ సంబంధించి వారి పాస్పోర్ట్ వివరాలు, వీసాలకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత వారికి యూరిన్ టెస్ట్, డ్రగ్ టెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది అప్పుడు నిర్ధారిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే లిక్కర్తో పాటు ఉక్కాకు సంబంధించిన మెటీరియల్ కూడా స్వాధీనం చేసుకున్నాం. మొత్తం 51 మంది ఇదే ఫామ్ హౌస్లో నిన్న ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్లో అన్ని వివరాలు కూడా తెలుస్తాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్కు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే యువకులకు, యువతులకు అందరికీ కూడా డ్రగ్స్ టెస్ట్ చేసిన తర్వాత వారు డ్రగ్స్ సేవించారా లేదా అనే దానికి సంబంధించిన సమాచారం తెలుస్తుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో సురేష్, బిగ్ టీవీ, మొయినాబాద్ ఫామ్ హౌస్ నుండి.